జగన్ ఎందుకు నోరు మెదపడం లేదు? జగన్ ఎందుకు ఈవీఎంల గురించి మాట్లాడటం లేదు? ఈవీఎం స్కామ్ల గురించి రాహుల్ గాంధీ కంటే ముందుగానే దేశంలో మొట్టమొదటిగా మాట్లాడిన నాయకుడు జగనేనంట అని కొంతమంది వ్యక్తులు చెబుతున్నారు. ఇది 100% పచ్చి అబద్ధం. మరి ఈవీఎంల గురించి మొట్టమొదటిగా పోరాడిన వ్యక్తి ఎవరో నువ్వు చెప్పు. అతని గురించి నేను చెబితే మీ కళ్ళు గిర్రున తిరుగుతాయి. జగన్ అసలు ఈవీఎంల మీద పోరాడా? పోరాడితే ఎప్పుడు, ఎక్కడ, ఎలా పోరాడాడో కాస్త చెబుతావా చిన్నోడా? జగన్ అసలు ఈవీఎంల మీద పోరాడనే లేదు. జగన్ అసలు ఈవీఎంల మీద పోరాడనే లేదా? ఒకసారి యూట్యూబ్ లో వీడియోలు చూడు. జగన్ తాను ఓడిపోయిన రోజున ఎవరో మోసం చేశారో, ఎవరో అన్యాయం చేశారో అని అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో ఆ దేవుడికైతే తెలుసు. కానీ నేను చేయగలిగిందైతే ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం అని ఎమోషనల్ గా చెప్పాడు అని నువ్వు నన్ను ప్రశ్నిస్తావు. జగన్ ఈ మాటలన్నీ చెప్పాడు గురు, కానీ ఎక్కడా కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పలేదే. మరి ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ ఎన్నికకు సంబంధించి కోర్టులో కేసులు వేయలేదా? ఎలక్షన్ కమిషన్ ని మాక్ పోలింగ్ కాకుండా వివిప్యాట్లను లెక్కించమని చెప్పలేదా అని నువ్వు మళ్లీ నన్ను ప్రశ్నిస్తావు. నాకు తెలుసు బాలినేని శ్రీనివాస్ ఎలక్షన్ కు సంబంధించి కోర్టుల్లో కేసులు వేశారు అన్నావు కదా. బాలినేని శ్రీనివాస్ మరో 2, 3 వాళ్ళు ఇండివిజువల్ గా కోర్టులో కేసులు వేసుకున్నారు వివిప్యాట్లను లెక్కించమని. వైసీపీ పార్టీ తరపున 175 నియోజకవర్గాల్లో ఓడిపోయిన 164 స్థానాలకు మొత్తం కలిపి వైఎస్ జగన్ మొత్తం పార్టీ తరపున కోర్టుల్లో కేసులు వేశాడా? అది చెప్పు ముందు. వేయలేదు. మరి ఈవీఎంలతో మ్యానిపులేషన్ జరుగుతుందని, పేపర్ బ్యాలెట్ తోనే ఎన్నికలు నిర్వహించాలని ట్విట్టర్ లో ట్వీట్ చేయలేదా అని ముచ్చటగా 3వ కూడా ప్రశ్నిస్తావు. నాకు తెలుసు బంగారం, నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడుగుతావని. ట్విట్టర్ లో ట్వీట్ చేసినంత మాత్రాన తర్వాత దేశంలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను పూర్తిగా తీసేసి పేపర్ బ్యాలెట్ తోనే ఎన్నికలు నిర్వహించారా? లేదుగా. మరి ఇంకేంట్రా బాబు, జగన్ ఎలక్షన్ కమిషన్ తో ఈవీఎంలను తీసేయమని పోరాడాడు అని ఎలా చెబుతున్నావు? జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా, కనిపించకుండా, చూపించకుండా పోరాడాడు అంటే ఎలారా తమ్ముడు? జగన్ మొట్టమొదటి నుంచి ఈవీఎంల మీద పోరాడడం లేదు. ఎవడు అవునన్నా కాదన్నా ఇదే నిజం. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున కొన్ని పెద్ద తలకాయలు జగన్ కి సంథింగ్ ఏదో చెప్పారు. తర్వాత జగన్ ఈవీఎంల గురించి పెద్దగా అసలు పట్టించుకోనే లేదు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే ఓట్ ఫర్ డెమోక్రసీ లాంటి సంస్థలు ఆంధ్రాలో, ఒరిస్సాలో ఎన్నికల గోల్మాల్ జరిగిందని, ఆంధ్రప్రదేశ్ లో 12.54% అంటే 49 లక్షల ఓట్లను అధికంగా లెక్కించారని చెప్పిన చింతా రాజశేఖర్ ఈవీఎంలతో ట్యాంపరింగ్ జరిగిందని తాడేపల్లిలో ఇంటికెళ్లి మరీ చెప్పిన, మీరు కేసులు వేయాల్సింది హైకోర్టులో కాదయ్యా, సుప్రీంకోర్టులో వేయాలి అంటే తర్వాత నుంచి అతన్ని డిబేట్లకు కూడా పిలవలేదు. అతనేమైనా అతని కోసం చెప్పాడా? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చెప్పాడు. తర్వాత హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎం స్కామ్ల గురించి మొదటగా బయట పెట్టించి సుప్రీంకోర్టులో కూడా కేసులు వేయించి ఎలక్షన్ కమిషన్ కి, బీజేపీ వాళ్ళకి కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఇప్పుడు గాని అక్కడ వీవీప్యాట్లను లెక్కించారే అనుకోండి, అసలు నిజాలు బయటపడతాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలలో, బీహార్ తో పాటు మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ కూటమి ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి. జగన్ ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడాడు అంటే 2014లో చంద్రబాబు ఈవీఎంలతో ట్యాంపర్ చేయడం చాలా ఈజీ. అందుకే అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలలో కూడా ఈవీఎంలను తీసేసి బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారని చెబితే జగన్ చంద్రబాబును ఎగతాళి చేశాడు. ఇప్పుడు గాని ఈవీఎంల గురించి జగన్ మాట్లాడితే మాత్రం జగన్ అప్పుడు అలా మాట్లాడాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అని వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేస్తారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఆ దేవుడికే తెలుసు. నేను చేయగలిగిందైతే ఏమీ లేదు అని చేతులు ఎత్తేసి నా దగ్గర ఆధారాలైతే ఏమీ లేవని చెప్పాడు. మర్డర్ చేసినోడేమైనా చంపింది నేనే, తీసుకోండి ఆధారాలు అని అందరి ముందుకొచ్చి లైవ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతాడా నన్ను శిక్షించమని? తప్పు చేసినోడు ఎవడైనా సరే తప్పించుకోవడానికే ప్రయత్నిస్తాడు, కానీ ఆ తప్పును ఎవడు ఒప్పుకోడు. ఆధారాలు జగన్ సేకరించాలి గాని ఎన్నికలు అయిపోయి ఇంతకాలం గడిచిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ మీద, ఈవీఎంల మీద పోరాడకపోతే ఎలా? రాహుల్ గాంధీకి ఏమైనా ఎలక్షన్ కమిషన్ లో ఆకేసి భోజనం పెట్టారా? లేదుగా. కనీసం ఓటర్ లిస్టు కూడా డిజిటల్ ఫార్మాట్ లో ఇవ్వలేదు. కానీ రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ ని వదిలేశాడా? ఒక 6 నెలలు సమయం తీసుకుని మరీ దేశవ్యాప్తంగా చర్చ జరిగేటట్టు ఎలక్షన్ కమిషన్ మీద, బీజేపీ గవర్నమెంట్ మీద అణుబాంబు వేయలేదా? ఇప్పుడు దేశం మొత్తం ఎలక్షన్ కమిషన్ ని, బీజేపీ గవర్నమెంట్ ని చొక్కా పట్టుకుని నిలదీయడం లేదా? ఇంకెవరో చెప్పారబ్బా ఈవీఎంల విషయమై రాహుల్ గాంధీ జగన్ కి లెటర్ రాయాలంట. కామెడీ కాకపోతే ఏంటిది? జగన్ గొప్పోడే, కానీ రాహుల్ గాంధీ జగన్ కంటే గొప్పోడు. జగన్ స్టేట్ లెవెల్ లీడర్, రాహుల్ గాంధీ నేషనల్ లెవెల్ లీడర్. ప్రతి రాష్ట్రంలో తన పార్టీ ఉంది.
తన క్యాడర్ ఉంది, అంతకు మించి తన పార్టీకి 80 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంత చరిత్ర ఉన్న రాహుల్ గాంధీతో జగన్ కలిసి పోరాడాల్సింది పోయి రాహుల్ గాంధీనే జగన్ తో కలిసి పోరాడాలంటే ఎలా కుదురుతుంది గురు? జగన్ ని కాంగ్రెస్ పార్టీ జైల్లో వేసింది కాబట్టి జగన్ కాంగ్రెస్ తో కలవడు. రేపొద్దున రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, జగన్ ముఖ్యమంత్రి అయితే జగన్ రాహుల్ గాంధీని కలవకుండా ఉంటాడా? ఉండడు కదా. రాజకీయాల్లో ఉండే పార్టీ ఎప్పుడైనా సరే రాజకీయాలే చేయాలి, అంతేకాని రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ అని పాటలు పాడకూడదు. పరిస్థితులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ అప్పుడప్పుడు తగ్గుతూ ఎదుగుతూ పోరాడుతూ ప్రజల ద్వారా అధికారాన్ని గెలిచి తీరాలి. అంతేకాని నేను వాళ్ళతో కలవను వీళ్ళతో కలవను అంటే ఇది మీ పర్సనల్ విషయం కాదు కదా. మీరేం చేసినా మీకోసం కాదు, ప్రజల కోసం. అప్పుడప్పుడు తగ్గాలి, నెగ్గాలి, అవసరమైతే తొక్కాలి. ఏ పార్టీలోనైనా సరే గ్రూపు రాజకీయాలనేవి సర్వసాధారణం. ఎదిగేవాన్ని తొక్కుతారు, నొక్కుతారు. సోనియా గాంధీ అంటే అప్పుడు చెప్పుడు మాటలు వినింది, జగన్ ని తొక్కింది. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంది. నా మాట అంటే నా మాట నెగ్గాలనే పంతం ఇద్దరిది. అదృష్టం కొద్దీ జగన్ ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చాడు, సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, గెలిచాడు, ఎదిగాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి. మోడీ పని ఎప్పుడో అయిపోయింది, ఈవీఎంలతో అలా నెట్టుకొచ్చాడు అంతే. భవిష్యత్తు మాత్రం రాహుల్ గాంధీదే. అందుకే నువ్విప్పుడు మోడీతో టచ్ లో ఉంటూనే రాహుల్ గాంధీతో కూడా టచ్ లోకి వెళ్ళు. ఇద్దరి వయసు ఇద్దరి మాటలు కలుస్తాయి, ఇద్దరికి మంచి రిలేషన్ తో బాండింగ్ ఏర్పడుతుంది. అన్యాయం చేసినోడే అందరితో కలుస్తుంటే నిన్నే నమ్ముకున్న నీ ప్రజల కోసం తగ్గితే తప్పేముంది జగన్? నీ కోసం, నీ రాష్ట్రం కోసం, నీ దేశం కోసం రాహుల్ గాంధీతో కలిసి పోరాడు. దేశానికి పట్టిన దరిద్రాన్ని వదిలించడం కోసం. నీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని ఢిల్లీ వరకు వెళ్లి అన్ని పార్టీలతో కలిసి పోరాడావే. పొదిలి, మిర్చియాడ్, మామిడి రైతుల కోసం అనేక ఆంక్షలు పెట్టి నిన్ను అడ్డుకున్నా సరే ఆ రైతుల సమస్యల కోసం పరిష్కారం చూపించావే. మరి ఈవీఎంల మీద, ఎలక్షన్ కమిషన్ మీద అన్ని పార్టీలతో కలిసి ఎందుకు పోరాడడం లేదు జగన్? వాళ్లకు కష్టం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళెందుకు వస్తారు? ఒంటరిగా ఉంటే ఏకాకిలా మిగిలిపోతావు. కాంగ్రెస్ లాంటి పార్టీలతో కలువు, నీ బలాన్ని పెంచుకో. భగవంతుడే నీకు అండగా దండగా ఉంటాడు. రేపు బీహార్ లో జరిగే ఎలక్షన్ కమిషన్ మీద పోరాటంలో కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలతో కలిసి పోరాడు. ఈవీఎంల మీద పోరాడకుండా నువ్వెన్ని పోరాటాలు చేసినా సరే అవన్నీ నిష్ప్రయోజనం. చరిత్రలో ఏ నాయకుడు చేయనంత మంచి చేసినా సరే 2024 ఎన్నికల్లో నువ్వు ఓడిపోయావు. నిన్ను ఓడించింది ప్రజలు కాదు, ఈవీఎంలే. ఇప్పుడు నువ్వు ఎన్ని పోరాటాలు చేసినా సరే ఈవీఎంల మీద నువ్వు పోరాడకపోతే నువ్వు ఓడిపోతావు. ఈవీఎంలు అనేది నీ సమస్య కాదు, ప్రజల సమస్య, దేశ సమస్య. కొంతమంది వ్యక్తులు కలిసి వ్యవస్థల ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారు. ఆ దేశ ద్రోహులను ధ్వంసం చేయాలంటే నువ్వు కాంగ్రెస్ తో కలిసి తీరాలి. ఐకమత్యమే మహాబలం, తెలుసు కదా. 4 ఎద్దులు ఒక సింహం కదా. అవి 4 కలిసి ఉన్నప్పుడు ఏ సింహం కూడా వాటిని ఏమీ చేయలేకపోయింది. ఆ 4 విడిపోయినప్పుడే సింహం ఒక్కొక్క దాన్ని మింగేస్తూ దేశాన్నే సర్వనాశనం చేసింది. ఇక నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఎవడు వచ్చినా రాకపోయినా నేనైతే ఎలక్షన్ కమిషన్ మీద, ఈవీఎంల మీద, అన్యాయం చేసే ప్రభుత్వాల మీద ఎవడు ఊహించలేనంతగా పోరాడుతా, ప్రాణం పోయేంత వరకు.